నిన్నే ఒక వీడియో చెప్పుకున్నాం. విశాఖపట్నంలో ఒక అతను చాక్లెట్లతో దొరికాడు. ఆ చాక్లెట్లు ఏంటంటే గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు. అతని టార్గెట్ స్కూళ్ళు, కాలేజీలు. మామూలుగా చాక్లెట్లు అమ్మేటటువంటిది ఇది కొంచెం కాస్ట్లీ చాక్లెట్, చాలా అద్భుతంగా ఉంటుందని అలవాటు చేసి అది ఒకసారి తిన్న తర్వాతన ఇక అదే కావాలన్నటువంటి ఫీలింగ్, ఆ మత్తుకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు చేస్తే అది కంటిన్యూ చేస్తూ వాళ్ళని చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు అన్నట్టు. అట్లాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల ఉన్నారు. గంజాయిని పిల్లలకి, యువతకి అలవాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కువగా తల్లిదండ్రులు ఎక్కడో ఉండి ఒంటరిగా ఉంటున్నటువంటి వాళ్ళు, హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళు, లేదా తల్లిదండ్రులు బాగా సంపాదిస్తూ ఇస్తున్న డబ్బులతో ఆలనా పాలన కంటిన్యూగా ఆలోచన కాకుండా పిల్లలకి స్వేచ్ఛ ఇస్తున్నటువంటి వేళ వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ మత్తుకి బానిసలవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్లతో అల్లాడిపోతున్నటువంటి సిచ్యుయేషన్ని ట్యాకిల్ చేయడం కోసమని ప్రతి కళాశాలలో కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి స్కూలు, కాలేజీలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన చైతన్యపరచడం, దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి వద్దు అని చెప్పేసి ఎవరన్నా అట్లాంటి వాళ్ళు మీ మధ్యలో ఉంటే యాజమాన్యానికి చెప్పండి అని చెప్తున్నారు.